ఎప్పుడైతే కోమినీ జాగా మాకు తెలుసు, కోమినీ జాగాను మేము పేల్చేస్తాం అని చెప్పి ఇజ్రాయెల్ మాట్లాడుతున్నప్పుడు అమెరికా కూడా మాకు తెలుసు, ఇక రేపో మాపో చూస్తాం, రెజిమ్ చేంజ్ చేస్తాం అని అనగానే రష్యా చైనా ఇన్ఫ్యాక్ట్ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి, ముట్టు కోమినీ, నువ్వు ముట్టిన తర్వాత తెలుస్తుంది, ఇక మేము మాట్లాడము నీ లెక్క ట్రంప్, చూస్తాం తర్వాత అనగానే ప్లాన్ చేంజ్ చేసి ఒక పెద్ద నాటకం తయారైంది. ఒక పెద్ద నాటకం ఎట్లా తయారైపోయింది అని అంటే B-2 బాంబర్ల డ్రిల్లు, దాని లోపల బంకర్ బస్టర్లు, ఆ బంకర్ బస్టర్లు వచ్చి దన్ పేల్చుళ్ళు, 80 మీటర్లు ఉన్న బంకర్లను 60 మీటర్ల దగ్గర డెటోనేట్ చేసి మొత్తం బంకర్లను పెంచేసినామని చెప్పుడు. మళ్ళీ దాని తర్వాత పోస్ట్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మీకు 400 kgs ఆఫ్ యురేనియం ట్రక్లలో పోయినట్టు. అండ్ టు దట్ మ్యాటర్ మన ఇదేమంటారు ఫ్రెండ్స్, 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసే కెపాసిటీ ఇంకా ఇరాన్కు ఉన్నట్టు. ఈ ఇరాన్ని మళ్ళా వెనకటికి న్యూక్లియర్ క్యాపబిలిటీ చేసిందే ఈ అమెరికా. ఇది అందరికి మనం తెలిసినాం, ఇప్పటిదాకా మనం చూసినాం. విలాయితే ఫకీ ఆర్ టు దట్ మ్యాటర్ ముజాహిదీన్ ఖలక్, ఈ సంఘటనలతో మనం ఎట్లా చేసినాం అనేది. అయితే రష్యా చైనా ఏం చేయబోతాయి, ఏం చేయగలుగుతాయి అనే ప్రశ్న మన అందరికి వస్తుంది. కాబట్టి ఇరాన్ యొక్క దోస్తులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఇప్పుడున్న అన్సర్టనిటీ వరల్డ్లో ఎవడు దోస్తు అనలేం, ఎవడిని దుష్మనులు అనలేం. కాబట్టి అసలు ఇరాన్ దోస్తులు ఎవరు అని చెప్పి ఇలా మాట్లాడితే రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా ఇప్పటికైతే ఇరాన్కి మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచ దేశంలో ఒక కొత్త న్యూ యాక్సిస్ ఫార్మ్ అవుతుందా గిరీష్ అని అంటే, యాక్సిస్ అని చెప్పలేను కానీ మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనంటే ఎవరు దోస్తులు గారు, ఎవరు ఎనిమీలు అయితలేరు, కేవలం ఒక లైన్ తీసుకున్నారు. ఈ లైన్ ఏందని అంటే ఒక సైలెంట్ ఫోర్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లైన్ యొక్క గోల్ మక్సత్ ఏంది, ఈ వెస్టర్న్ హెగిమోనీ అనేది మనం ఖతం చేయాలా, ఈ అమెరికన్ డామినెన్స్ అనేది ఖతం చేయాలా, ఈ డాలర్ పెత్తనం అనేది ఖతం చేయాలనేది మాత్రం ఒక సీరియస్ సైలెంట్ ఫోర్స్ విత్ ఎ కామన్ గోల్ ఫర్ డీ-డాలరైజేషన్ అండ్ ఈ అమెరికా పెత్తనాన్ని ఉక్కు పదంతో తొక్కే ప్రయత్నం చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు యూక్రెయిన్ వార్ మీద మనం శాంక్షన్స్ చూసినాం రష్యాకు. అదే మళ్ళా వెనకటికి ఇటు ఇరాక్ మీద వచ్చినప్పుడు శాంక్షన్స్ ఎవడో పెట్టొద్దు, అదే మన ఇరాన్ మీద వచ్చి ఒక న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు, మమ్మల్ని అడిగి ఎవడు చేయొద్దు అని అన్నప్పుడు అమెరికా మీద ఎవడు శాంక్షన్ చేయొచ్చు. అంటే వీడు శాంతి కోరేటోడు, వేరోడు మాత్రం మన ఇంటిగ్రిటీ ఎట్లా పోయినా ఏం పోయినా ఆడు మాత్రం సంకనాక్కుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు యూక్రెయిన్లో నేటోతో వాడు చేతులు కలుపుతాడు అని అంటే వాన్ సౌవరెనిటీకి ఎఫెక్ట్ పడ్డది కాబట్టి రష్యా కూడా అటాక్ చేసిండు. అదే అమెరికా వాడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ B-2 బాంబర్లు పడిపి ఆడు పెత్తనం చెలాంచుకోనికే నాటకాలు ఆడాలని చూస్తాడు. అంటే రష్యాని ఎప్పటికప్పుడు ఒక యుద్ధంలా నూకి దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ వాళ్ళ శాంక్షన్స్ పెట్టి ఇంకా వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం మోపనీకి ప్రయత్నం చేయనికే US చేస్తూ ఉంటుంది అండ్ దాని డామినెన్స్ పెంచుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు శాంక్షన్స్ US మీద పెట్టాలన్నా వద్దా, ఓడయ్యజా నువ్వు ఇరాన్ మీద వేసినావు, మళ్ళీ ఇరాక్లో కూడా నువ్వు కెమికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పినావు, ఇరాక్లో కెమికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పినావు వేసినావు, తర్వాత కెమికల్ బాంబ్స్ చూపెట్టిండా US ఎవడు, చూపెట్టలే. లాస్ట్కి పంచాయతీ ఏమైంది రాబోయే అని అంటే అక్కడ ఉన్న ఇరాక్లో ఉన్న పెట్రోల్ బావులన్నీ, ఆయిల్ బావులన్నీ ఈ క్రిమినల్ ఎవరైతే ఇప్పుడు నేను CIA అని అంటాం కదా మనం, క్రిమినల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళ పెద్ద కాంట్రాక్టర్లంతా వాళ్ళ పనిచేసే వాళ్ళంతా ఇవాళ బావులకు పెద్ద యజమానులైనరు, కాంట్రాక్టర్లైనరు. ఇరాక్ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఏంటి అని అంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఒక హాట్ ల్యాండ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న ఆయిల్ నిలువలే కానివ్వండి ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి, దాని మీద మాట్లాడదాం. ఈడ డీన్యూక్లియరైజేషన్ చేస్తానంటుడు, మళ్ళీ యాక్చువల్గా చేసిండా చేయలే. అయితే ఇప్పుడు రష్యా ఇంకా ఇరాన్ దోస్తులు ఎందుకు అవుతారు గిరీష్, వాళ్ళకేం పంచాయతీ చెప్పును, వీళ్ళందరూ వెనకటికైనా కిరికిరే కదా. ఇప్పుడు ఇరాన్ మనతో దోస్తానా చేస్తానని అంటది, కాకపోతే ఇజ్రాయెల్లో జరుగుతున్న ఐఫా పోర్టు మీద వీళ్ళు మిజైల్స్ వేస్తారు. ఐఫా పోర్ట్ ఎందుకు వేస్తారా అంటే అదానీ పోర్టు కడుతున్నాడు, అంటే నువ్వు భారత్ని టార్గెట్ చేస్తున్నావు. సరే పోనీ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు నువ్వు ఐఫా పోర్ట్ని టార్గెట్ చేసినావు కాబట్టి ఏదైతే ఏముంది నా దేశం మంచిగా ఉండాలా అన్న కనికరం ఆర్ టు దట్ మ్యాటర్ మన కొంచెమో గొప్పనో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం ఎవరికి, మన ఇరాన్కి. మళ్ళీ నువ్వు కాశ్మీర్ ఇష్యూ ఎందుకు మాట్లాడినవురా అంటే నీకు ఒక నిలకడ లేదు, దోస్తానా ఏంది దుష్మని ఏందని అనేది నిలకడ లేనంతో ఏం లైన్ తీసుకుంటామో అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే రష్యాకు ఇరాన్తో ఏం నిలకడ ఉన్నది గిరీష్, మళ్ళీ రష్యా ఇరాన్తో దోస్తానా ఎందుకు చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్లో ఉన్న క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా బాయిల్ లేవు, మస్తు జబర్దస్త్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోమ్రూస్ అనేది ఉంది చూడు, అది మనం బంద్ చేస్తాము అని అనగానే మొత్తం ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది, ఎస్పెషల్లీ చైనా, యూరోపియన్ నేషన్స్. ఇదంతా
బికాస్ 20% ఆఫ్ ది వరల్డ్స్ క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచే పోతుంది అన్నట్టు. అది బంద్ చేస్తామని అంటే పెద్ద పంచాయతీ అయిపోయింది. డైరెక్ట్ చైనా కూడా దిగింది, అట్లెట్లా అని చెప్పి దిగింది. చైనా ఇక్కడ ఇరాన్కి మద్దతు తెలుపుతుంది. రష్యా ఇరాన్ ఫ్రెండ్స్ ఏందని అంటే, వెనకటికి మనం చూసినాం వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతున్నాయో రష్యా తర్వాత సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ ఏదైనా ఉన్నాయి అని అంటే అది మన ఇరాన్లో ఉన్నాయి. అగర్ 2047-2049 వరకు చైనా ఒక ఆర్థిక దిగ్గజంలాగా కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు పెద్దన్న కావాలని అంటే చైనాకు ఒక పిచ్చ క్లారిటీ ఉన్నది. ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దీని మీద మనం పెత్తనం చెలాస్తే ఆటోమేటిక్గా మనం పైకి వస్తామని. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ ఈస్ట్లో కూడా మనం తీసుకుంటే పెట్రోల్ మీద మనం ఎక్కువ రోజులు డిపెండ్ కాలేము, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాయి. కేవలం ఆయిల్ మీద మనం డిపెండ్ అయితే మన పుచ్చలు వలిగిపోతే మన ఆర్థిక వ్యవస్థలు పేలిపోతాయి. అందుకే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుడు మొదలెట్టిండ్రు. న్యూక్లియరైజేషన్ పేరు మీద అమెరికా ఇరాన్ని టార్గెట్ చేసుట్లా ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ రిజర్వ్స్ అగర్ ఇరాన్వి రెజిమ్ చేంజ్ అయిపోయి ఇజ్రాయిల్ ఇంకా మన వీళ్ళు ఉన్నారు కదా ఎవరు అమెరికా, వీళ్ళిద్దరు చేతులకు పడ్డదనుకో, దొరికిందనుకో, రష్యాని ఇక్కడి నుంచి చెక్ పెట్టొచ్చు అననే దృక్పథంలా వీళ్ళు ఒక క్రిమినల్ కాన్స్పిరసీ తయారు చేశారు. ఎందుకంటే ఇలా ఇరాక్లో ఉన్న ఆయిల్ బావులు ఎవరి దగ్గర ఉన్నాయి? అబ్సల్యూట్గా క్రిమినల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ కాంట్రాక్టర్ల చేతులకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే రష్యా ఇరాన్ని మీరిద్దరు కొట్లాడురు అమెరికాతో, నేను చూస్తా, నేను పక్కా వస్తానంటది. ఇన్ఫ్యాక్ట్ చైనా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా పంపించింది. కాకపోతే వాళ్ళ ఫోకస్ యుద్ధమునున్నది చైనాది. చైనా యుద్ధం ఎప్పుడు కూడా బిజినెస్ పరంగానే ఉంటుంది. రష్యా ఇరాన్ గంగలవ్వడం నాకు సంబంధం లేదు, నేను మాత్రం కేవలం ధమ్కీలు ఇస్తా, పేపర్ ధమ్కీలు ఇస్తా, నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పంపుతా, ఎందుకంటే నాది డూప్లికేట్ మాలని అందరికీ తెలుసు. కాకపోతే నేను నటన చేయాలా. యుఎస్ నేను ఎప్పుడు దోస్తులం కాలేము, యుఎస్ నన్ను నమ్మదు, ఇక్కడ పక్కకున్న భారత్ కూడా నన్ను నమ్మదు, ఎందుకంటే మిత్రద్రోహం చేసింది నేనే ఫస్ట్ భారత్కి అని చైనాకు తెలుసు. సో ఖచ్చితంగా పోదు. అయితే ఇక్కడ నార్త్ కొరియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన రష్యా, చైనా, ఇంకా నార్త్ కొరియా. రష్యా భీకరమైన యుద్ధంలో మద్దతు తెలుపొచ్చు, ప్రొటెక్షన్ ఇస్తుంది జియో పొలిటికల్ సినారియోలో. నేనున్నా ఓడాడొచ్చేటోడు అమెరికానా రమ్మన్ అనన్న పెత్తనం, పోకడ, మోతబరి, ధైర్యం ఇది రష్యాకున్నది. అమెరికాతో డి అంటే డి కొట్టనీకే. అరే రష్యా చాలా దూరం మాట, నార్త్ కొరియాతో పెట్టుకుంటాడు అమెరికా వాడు, కిమ్ జాన్తో పెట్టుకునేంత కెపాసిటీ ఉన్నదా అని అడుగుతున్నాను. సో నార్త్ కొరియా నీకేమైపోతుంది అని అంటే, నార్త్ కొరియానికి ఇరాన్కి న్యూక్లియర్ క్యాపబిలిటీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది, సైబర్ వార్ఫేర్ల వాళ్ళకు నేర్పిస్తుంది, కీలకమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నార్త్ కొరియా ఇరాన్కి ఇచ్చుడు మొదలెడుతుంది. సో సైబర్ వార్ఫేర్, ఇంటెల్, ఇంకా వెపన్స్ అండ్ మిసైల్ డిజైన్స్ ఇదంతా నార్త్ కొరియా చూసుకుంటుంది. పెద్దన్న పాత్ర పోషిస్తూ రష్యా ఇరాన్కి మద్దతు తెలుపుతుంది. ఇవన్నిట్లల్లా బిజినెస్ లాభాలు చూసుకొని ఇటు గ్యాసు ఇటు ఆయిల్ దీని మీద ఫుల్ ఫోకస్ నడిపేది మన చైనా. ఈ కొత్త వరల్డ్ ఆర్డర్లా భారత్ ఎక్కడుంటుంది అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఆయిల్ కాదు, రాబోయే గ్యాస్, న్యాచురల్ గ్యాస్ అని అంటాం చూడు, దీనిపైన దేశాల యొక్క అభివృద్ధి డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. బికాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ రష్యాలో ఉంటే సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఇరాన్లో ఉన్నాయి. ఈ పంచాయతీ మొత్తం అమెరికాది ఎందుకు కొట్లాట అంటే ఇగో ఈ గ్యాస్ మీద. అలా మొన్నటిదాకా పెట్రో డాలర్ అని మనం చెప్పినాం, ఇప్పుడు అది న్యాచురల్ గ్యాస్ డాలర్ లెక్క మార్చాలని చూస్తారు ఈ అమెరికన్ హెగిమోనీ ఆర్ యుఎస్ డామినెన్స్ ఆర్ డాలర్ డామినెన్స్. ఇక్కడ అసలైన సిసలైన ఆట మొదలవుతుంది ఇప్పుడు. సో రష్యా, చైనా, ఇంకా నార్త్ కొరియా భారత్ని కలుపుకుంటారా? ఈ డీ డాలరైజేషన్ ఆర్ అమెరికన్ డామినెన్స్ని తక్కువ చేసుట్లా భారత్ మద్దతు తెలుపుతుందా అని అంటే, భారత్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నదా లేదా అని అన్నది ఒక ప్రశ్న. అందుకనే కంప్లీట్ వార్స్ ఏదైతే అమెరికా చేస్తుందో, ఆయిల్ ఆఫ్టర్ ది బాయిల్ అని చెప్పి పెడితే మనకు ఒక పాట గుర్తొస్తుంది, కుక్ 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 డడన్ టన్ అని ఒక మ్యూజిక్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే డాలర్ కే పీछे क्या है बैरल के नीचे, డాలర్ మే దిల్ హే మేరా, బ్యారెల్ మే దిల్ హే మేరా,
और ये दिल मैं दूंगी मेरे यार को అనగానే డాలర్ అనాలా బ్యారల్ అనాలా మనకు అర్థం కాదు. బ్యారల్ అందాం. బరాల్ అని అనగానే కంప్లీట్ ప్రపంచమంతా ఇలా దేని చుట్టూ తిరుగుతుంది? గ్యాస్ చుట్టూ. లాకో దీవానే తేరే లాకో దీవానే ఆషిక్ పురానే తేరే ఆషిక్ పురానే. నేను చెప్పింది తప్ప ఫ్రెండ్స్? కుక్ 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 డాలర్ కే పీచే బ్యారెల్ కే నీచే ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కోసం ఈ పంచాయతీ అంతా. మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏముందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. భారత్ మాతాకి జై.